మ్యారేజ్ అయ్యి 5.5 years కదమ్మా. 5.5 years అయ్యాయి. అంటే ఇనీషియల్ గా మ్యారేజ్ అవ్వగానే మీకు త్వరగా ప్రెగ్నెన్సీలు వచ్చేసాయి. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ అందలేదు. మళ్ళీ IUI సైకిల్ మధ్యలో చేస్తున్నారు కానీ అది కూడా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కానీ హార్ట్ బీట్ అందకుండా ఆగిపోయింది. మన దగ్గరకు వచ్చాక మనము ఏం చూసాము, రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్స్ కి కరెక్ట్ చేసాము. మీరు ఎగ్ రిలీజ్ కరెక్ట్ గా ఆ టైంకి వచ్చారు. ఎగ్ రిలీజ్ టైం ఎప్పుడు కలవాలో చెప్పాము. తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడడానికి ఇమ్యూన్ కరెక్షన్ చేసాము, ఇన్ఫెక్షన్ కరెక్షన్ చేసాము. తర్వాత ప్రెగ్నెన్సీ సపోర్ట్ కి మంచిగా మందులు పెట్టాము. తర్వాత రికరెంట్ అబార్షన్స్ అవుతున్నాయి కాబట్టి దాని ప్రోటోకాల్ కూడా మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ప్రోటోకాల్ కూడా ఫాలో చేసాము. యూరిన్ కల్చర్, సర్వైకల్ స్వాబ్, ఇన్ఫెక్షన్స్ కరెక్ట్ చేసాం. తర్వాత కూడా అంటే మనం జాగ్రత్తగా మనం 3rd month వరకు నిలబడుకుంటే కనుక మంచిగా ఉంటుంది. సరేనా? ప్రీవియస్ అయితే హార్ట్ బీట్ వరకు మనకు అందలేదు కానీ ఇప్పుడు హార్ట్ బీట్ వరకు కూడా మనకి వచ్చింది. హార్ట్ బీట్ బాగుంది, హార్ట్ బీట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా నిజంగా మేము ఇప్పటికీ అసలు నమ్మలేకపోతున్నాం. 20 days నుండి వచ్చింది మేడం.